1 గంట తర్వాతే వైన్స్ ఓపెన్. మధ్యాహ్నం తెరుచుకొనున్న వైన్ షాపులు. నేటి నుంచి మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి కొత్త టైమింగ్స్. సాయంత్రం 6 తర్వాతే పర్మిట్ రూమ్స్లోకి ఎంట్రీ. ఎమ్మెల్యేలకు సహకరించిన వైన్స్ ఓనర్స్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో వైన్ షాపుల విషయంలో కొత్త నిబంధనలు అమలు చేయాలన్నారు. నేటి నుంచి ఉదయం 10 గంటలు కాకుండా మధ్యాహ్నం 1 గంట తర్వాతే మద్యం షాపులు ఓపెన్ కానున్నాయి. అలాగే సాయంత్రం 6 తర్వాతే మందుబాబులను పర్మిట్ రూమ్లోకి అనుమతించనున్నారు. వైన్స్ యజమానులు సైతం ఎమ్మెల్యే నిర్ణయానికి కట్టుబడినట్టు సమాచారం. ఇది కదా ఆదర్శంగా తీసుకోవాలి మనం. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం గల్లీకి అని చెప్పి. కానీ ఇప్పుడు బెల్ట్ షాపులకి టెండర్లు ఇవ్వడమే కాదు, వీళ్ళే ఇచ్చి మరి పెట్టించుకుంటున్నారు చుట్టాలకి. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆయన ఏదో అట్లీస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్ ఆయన నియోజకవర్గాన్ని చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాడు. చేసేది మంచి పని అయినప్పుడు మెచ్చుకోవాలిగా తప్పకుండా. సో చాలా మంచి పని చేశారు రాజగోపాల్ రెడ్డి గారు, చాలా సంతోషంగా ఉంది. సో డెఫినెట్గా మరి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇట్లా చేస్తారా, ఏం చేస్తారో చూద్దాం. అట్లీస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా, వేరే పార్టీ పక్కన పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా చేస్తారా చూద్దాం.